హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. చింత చిగురు పచ్చడిని ఈ విధంగా ప్రిపేర్ చేస్తే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారండి. మా వాడికి ఈ పచ్చడి చాలా నచ్చేసిందండి. చింత చిగురు పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. ముందుగా అయితే ఇక్కడ నేను ఒక 50 గ్రాముల పల్లీలను తీసుకున్నాను. అలాగే 15 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్స్ నువ్వులు, 2 టమాటాలు, 2 వంకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 50 గ్రాముల చింత చిగురుని శుభ్రం చేసి కడిగి పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసేసి పల్లీలను అయితే వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత నువ్వులను కూడా వేసేసి వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, 1/2 స్పూన్ ఆయిల్ వేసేసి వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి. ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపుని వేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న చింత చిగురును కూడా అందులోనే వేసేసి మగ్గించుకోవాలండి. చింత చిగురు అనేది లేతగా ఉంది కాబట్టి వాటర్ అయితే అవసరం ఉండదు, ఆయిల్లోనే మగ్గిపోతుంది. ప్లస్ టమాటాలో వాటర్ వచ్చేస్తుంది కదండి, దానికే మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలన్నమాట. చింత చిగురు కొద్దిగా ముదురుగా అయితే వాటర్ అయితే అవసరమవుతాయండి. ఇక్కడ వాటర్ అయితే నేను వేయలేదు, టమాటాలో వాటర్ వచ్చింది కాబట్టి మగ్గిపోయింది చింత చిగురు అంతాను. ఇప్పుడు రోట్లోకి మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న పల్లీలు, ఎండుమిర్చిని వేసేసి దంచుకోవాలండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ఆల్రెడీ చింత చిగురులో సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, చింత చిగురు, ఉల్లిపాయ, టమాటా అన్నిటిని వేసేసుకొని దంచుకోవాలన్నమాట. చివరిగా వెల్లుల్లిపాయలని కూడా వేసేసుకొని దంచుకోవాలి. నాకైతే పచ్చడి కొద్దిగా గట్టిగా అనిపించింది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇందులోకి. వాటర్ వేసేసుకొని ఈ విధంగా రుబ్బేసుకోవడమే. నేనైతే పోపు వేసుకోలేదండి, ఇలాగే తినేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.